నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగ అవకాశాలు లభించడం సంతోషంగా ఉందని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సురేష్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తెలిపారు. ఈ రోజు ఉదయం కళాశాల ఆవరణలో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో కళాశాలలో చదువుతూ ఉద్యోగం సాధించిన విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రముఖ కంపెనీలలో కళాశాలలో చదువుకున్న దాదాపు 200 మంది విద్యార్థినులకు ఉద్యోగ అవకాశం లభించింది. దీంతో వారిని అభినందిస్తూ కళాశాల ప్రిన్సిపల్తో పాటు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారికి కాల్ లెటర్స్ అందించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతూ ఇలాంటి అవకాశం ఉండటం ఎంతో అభినందనీయమని, సంవత్సరానికి 2 లక్షల రూపాయల నుండి 8 లక్షల రూపాయల వేతనాలు వచ్చేలా ఉద్యోగాలు రావటం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 220 స్టూడెంట్స్ అందరికి కూడా మనకు 12 కంపెనీల నుంచి డిఫరెంట్ కంపెనీలు, ఇప్పుడు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, డిప్లొమా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, డిప్లొమా ఈసీ వాళ్ళకి, డిప్లొమా ట్రిపుల్ వాళ్ళకి, తర్వాత డి ఫార్మసీ వాళ్ళకి, డిప్లొమా ఫార్మసీ వాళ్ళకి, ఈ అన్ని దీనిలో ఉన్న స్ట్రీమ్స్లో కూడా 220 మెంబర్స్ అనమాట, అంటే క్యాండిడేట్స్ అనమాట. మన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో బాగా 12 కంపెనీస్ అన్ని కూడా వచ్చాయి. ఇది చాలా సువర్ణ అవకాశం పిల్లలందరికీ కూడా. ఇందులో మనకు థాట్ వర్క్స్ సొల్యూషన్స్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ అని చెప్పేసి ఒక 2 పిల్లలకి వచ్చేసి 8 lakhs పర్ యానం ప్యాకేజ్తో కూడా బెస్ట్ మనకు ప్లేస్మెంట్ వచ్చింది. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా మనకు మంచి కంపెనీస్ వస్తున్నాయి. టాలెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా మంచి ప్లేస్మెంట్ వచ్చింది. ఇక్కడ ఓవరాల్గా మనకు 220 స్టూడెంట్స్కి 220 వేకెన్సీస్కి 220 జాబ్స్ ఇచ్చాయి, 12 కంపెనీస్ ఇచ్చాయి. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అందరూ కూడా ఆఫర్ లెటర్స్ ఇచ్చాము ఈరోజు. ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు కానీ, తర్వాత ఫ్యాకల్టీ కానీ, దే ఆర్ వెరీ ఎక్సలెంట్. వీళ్ళ ఉన్న పిల్లలందరికీ కూడా బాగా గైడ్ చేస్తున్నారు, అన్ని విషయాల్లో ప్లేస్మెంట్స్ కూడా బాగా గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే పిల్లలందరూ కూడా వచ్చిన జాబ్స్లో చేరి వాళ్ళు బెటర్ కెరీర్కి ప్లాన్ చేసుకొని ఇంకా వాళ్ళు మంచి పొజిషన్స్ పోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈరోజు అనగా ఏప్రిల్ 2వ తేదీ జాబ్ అచీవర్స్ డే ఉద్యోగ విజయోత్సవాన్ని నిర్వహించాము. దానికి చీఫ్ గెస్ట్గా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ సురేష్ కుమార్ గారు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాము. సార్ వచ్చారు, మా ఆహ్వానాన్ని మన్నించి. మా కాలేజ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడపనందు 5 బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్, సిఎంఈ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ బీఫార్మసీ 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 బ్రాంచెస్ గాను ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 220 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు వివిధ కంపెనీల్లో. అందరూ కూడా 100% ప్లేస్మెంట్స్ వచ్చాయి. మినిమం వేజ్ వచ్చి 2.2 lakh పర్ యానం నుంచి 8 lakh పర్ యానం స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు వివిధ కంపెనీల్లో. అందులో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ నుంచి 2 అమ్మాయిలు థాట్ వర్క్స్ టెక్నాలజీ లిమిటెడ్ దానికి, థాట్ వర్క్స్ సొల్యూషన్స్ టెక్నాలజీ లిమిటెడ్ దానికి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికి 8 lakhs పర్ యానం. ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత వాళ్ళకి 8 lakh పర్ యానం వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా 3 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. సో మనకు బీటెక్ స్టూడెంట్స్ కంటే డిప్లొమా చేసిన స్టూడెంట్స్కి ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి. దట్టు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ కంపెనీస్ వస్తున్నారు. మాకు ప్లేస్మెంట్స్, మాకు ఫీమేల్ అమ్మాయిలే సెలెక్ట్ చేసుకోవాలని ఎక్కువ కంపెనీస్ ఆఫర్స్ ఇస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడపనందు లాస్ట్ మంత్ మేధా సర్వో డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు క్యాంపస్ డ్రైవ్, సెంట్రల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. అందులో కూడా మా కాలేజ్ తరఫున 4 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ వాళ్ళ సాలరీ అయితే 3.5 lakh పర్ యానం. అదేవిధంగా మా పాలిటెక్నిక్ ఇప్పుడు పాలిసెట్ ఎంట్రన్స్ ఈ నెల, అందుగా ఏప్రిల్ 25వ తేదీ నిర్వహిస్తున్నారు పాలిసెట్ ఎంట్రన్స్. దానికి ఈ కడప డిస్ట్రిక్ట్ అంతా వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుండి 8 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. అన్ని పాలిటెక్నిక్స్లోనూ ఉచిత శిక్షణ మేము పాలిసెట్ కోచింగ్ ఇస్తున్నాము. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 22వ తేదీ వరకు కొనసాగుతుంది. ఉచిత శిక్షణతో పాటు ఉచిత